నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్ నగరంలో పారిశుద్ధ్యానికి సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలవి నాటకాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాళ్ల పాపాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని వ్యాఖ్య. విశాఖ నగరంలో పారిశుద్ధ్యానికి సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో నూతన కమిషనర్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీరు, వీధి దీపాలు, కాలువలు, రోడ్లు మొదలైన వాటికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. జీవీఎంసీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా ఉపయోగించి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, కౌన్సిల్, మేయర్, కార్పొరేటర్ల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ దేశంలోనే ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. కేతన్ గారు నా ద్వారా గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ కమిషనర్గా ఈరోజు సార్ తీసుకోవడం జరిగింది. మన వైజాగ్ సిటీ సంబంధించి, విశాఖపట్నం సిటీ సంబంధించి, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి రకరకాల యాక్టివిటీస్ కూడా ఏమేమి తీసుకోవాలి దానికి సంబంధించి కూడా మేము మన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాము. దాంతో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ బేసిక్ సర్వీసెస్, ఏవైతే మనకి సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఏవైతే లోకల్ ఇనిషియేటివ్స్ కార్పొరేషన్ తరఫున ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కూడా ఒక స్పీడ్లో ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మన కోస్టల్ సిటీ కాబట్టి కోస్టల్ సిటీ సంబంధించి హౌ వీ కెన్ బ్యూటిఫై అవర్ సిటీ, ఇవన్నీ కూడా మేము విచారిస్తాము. సో దీస్ ఆల్ ఏరియాస్ విల్ బి మై ప్రయారిటీ ఆఫ్ ఏరియా. దాంట్లో కౌన్సిల్లో, లోకల్ పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక కన్సెన్సస్ డెసిషన్ తీసుకొని ముందు వెళ్ళడం మా టార్గెట్ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏవైతే ఇనిషియేటివ్స్ వస్తాయో కొత్తవి, దట్ ఆల్సో విల్ టేక్ ఇన్ ద ఫార్వర్డ్ స్టెప్. మన వైజాగ్ సిటీ ఇప్పుడు లాస్ట్ 3 months బ్యాక్ స్వచ్ఛ సర్వేక్షణ జరిగింది. సో నెక్స్ట్ 1 year తర్వాత, ఒక అరౌండ్ 8 to 9 months తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ ఉంటుంది. సో నెక్స్ట్ 6 months to 1 yearలో వైజాగ్ సిటీ షుడ్ బి ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ద కంట్రీ. అది ఒక టార్గెట్ పెట్టుకొని మేము వర్క్ స్టార్ట్ చేస్తాము. దాంట్లో మన కార్పొరేషన్ తరఫున ఉన్న అందరి సిబ్బందికి, అదేవిధంగా అందరికి కూడా మన కౌన్సిల్ బాడీ, అదేవిధంగా సిటిజన్ యాజ్ ఎ లార్జ్ అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ షుడ్ బి ద పార్టిసిపెంట్స్, షుడ్ బి ద యాక్టివ్ ఏజెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ర్యాంక్ తీసుకోకుండా రకరకాల ఇనిషియేటివ్స్ కూడా వస్తుంది. ఎందుకంటే మన సిస్టర్ సిటీ కన్సర్న్ కూడా యునైటెడ్ నేషన్స్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు, అహ్మదాబాద్ అట్లాంటివి సిటీ షంఘాయికి, బీజింగ్కి సిస్టర్ సిటీ కన్సర్న్గా పెట్టడం జరిగింది. వైజాగ్ సిటీకి గ్లోబల్ స్కేల్లో ఎయిమ్స్ సిస్టర్ సిటీతో కన్సర్న్ పెట్టచ్చు, ఎయిమ్స్ సిస్టర్ సిటీతో కొలాబరేట్ చేయొచ్చు. అది కూడా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. కొన్ని ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ప్రాజెక్ట్, అదేవిధంగా ఫ్లైఓవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ డిపిఆర్ హెస్ బీన్ ప్రిపేర్డ్ అండ్ దే ఆర్ ఇన్ ద వేరియస్ స్టేజెస్. అట్లాంటివి ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్గా మిగతా ఏజెన్సీతో కోఆర్డినేట్ చేస్తూ ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా మేము చూస్తాం. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణకి వచ్చేసరికి అవర్ టార్గెట్ షుడ్ బి టు పుట్ ద వైజాగ్ ఎస్ ఏ ఫస్ట్ సిటీ. అంటే అందరితో సహకారంతో ఇది అవుతుంది. దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మాస్ క్యాంపెయిన్. దాంతో అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఇది సాధ్యం ఉంటుంది. అదే కాకుండా కూడా డ్రైన్ లేకుండా యూజీడీ ఏ విధంగా కంప్లీట్ మనం కనెక్షన్ చేస్తాము, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము దానికి కూడా, ఎందుకంటే యూజీడీ ఇంప్లిమెంటేషన్ ఇస్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. బట్ నెక్స్ట్ 6 monthsలో మేబీ బేస్డ్ ఆన్ ద డిపిఆర్ వీ కెన్ గో హెడ్. ఉన్న యూజీడీ వరకు ఖచ్చితంగా ఎక్కడైనా డ్యామేజ్ ఉండకూడదు. ఎక్కడైనా ఓపెన్ డ్రైన్స్ అయినప్పటికీ కూడా ఓపెన్ డ్రైన్స్ పక్కగా ఉండాలి. దాంట్లో ఏమి కూడా డ్యామేజ్ అయితేనే ఓవర్ఫ్లో అట్లాంటివి సమస్య ఉండకూడదు, ఎక్కడైనా ఇబ్బంది రాకూడదు. అది కూడా మేము 6 monthsలో అది కూడా రెడీ చేస్తాం. సో దిస్ ఈజ్ నో డౌట్ శానిటేషన్ విల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ. దాంతో సంబంధించి డ్రైన్స్ అట్లాంటివి సమస్య కానీ, డిజీజ్ ఫ్రీ చేయడం కానీ, ఇవన్నీ కూడా మా ప్రయారిటీ ఏరియాస్ ఉంటుంది. స్పెసిఫిక్గా పెరిఫెరీ ఏరియా ఏవైతే ఉందో, అది సిటీ పాత ఏరియా, ఓల్డ్ సిటీ ఏరియా,
అదేవిధంగా పెరిఫెరీ ఏరియా సపోజ్ జోన్ 5 అట్లాంటి ఏరియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ యాక్టివిటీ జరిగినప్పటికీ కూడా ప్రాపర్గా పక్కాగా శానిటేషన్ లేని పరిస్థితుల్లో అక్కడ కూడా మనకి ర్యాంకింగ్ తగ్గుతుంది, అక్కడ కూడా మనకి శానిటేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి అది కూడా మేము ఫస్ట్ ప్రయారిటీగా పెడతాము. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వీ విల్ టేక్ ఇంటెన్సివ్ ఫీల్డ్ సర్వే, ఇంటెన్సివ్ ఫీల్డ్ విజిట్ చేస్తాము. ఫీల్డ్ విజిట్ చేసి జనాలతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ లోకల్ సమస్య ఏముందో అక్కడ ఉన్న జోనల్ కమిషనర్ కానీ, సచివాలయం సిబ్బంది కానీ, కార్పొరేటర్స్ కానీ, అక్కడ ఉన్న జనాలతో కానీ కార్పొరేట్ చేసి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి లోకలైజ్డ్ ప్రాబ్లమ్స్కి లోకలైజ్ సొల్యూషన్ తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. డ్రైన్ కన్నా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పైకి ఉంటుంది. ఇక్కడ డ్రైన్ క్రాసింగ్ అట్లాంటి సమస్య ఉంటే ఆ డ్రైన్ క్రాసింగ్ని షిఫ్ట్ చేసుకొని ఇక్కడైనా క్రిస్ క్రాస్ లేకుండా మేము చూస్తాము. సో దట్ డ్రైన్ విల్ బి క్లియర్ అండ్ డ్రింకింగ్ వాటర్కి కూడా మాకు ఇక్కడైనా ఇన్ఫెక్షన్ రాకూడదు, ఇక్కడైనా అడల్ట్రేషన్ అవ్వకూడదు. ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి వారి కుటుంబ సభ్యుల పేరుతో పథకాల ద్వారా ఎంతెంత మొత్తం ఇస్తారో హామీ ఇస్తూ సంతకాలు చేసి ఇచ్చిన బాండ్లపై చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు తాటి తీస్తానంటూ మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో సీఎంగా ఉన్న తాను ప్రజలకు జవాబుదారిందనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారని మండిపడ్డారు. ప్రజలు అడగాలంట అంటే 5 కోట్ల మంది వచ్చి అడుగుతారా? మన లెక్కల ప్రకారం 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి. వైట్ రేషన్ కార్డులో ఉండే 1,40,00,000 కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి అడగాలనా? వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా? ఎవరు అడుగుతారు? మీడియా అడిగితే అడగాలి, అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి, మీ వాళ్ళు అడగరు. ప్రతిపక్షం అడుగుతుంది, అదర్ ప్రతిపక్షాల్లో ఉండే పార్టీలు డిఫరెంట్ పార్టీస్ అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఉండేది వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా అడుగుతారు. మేము అడుగుతాం. ఆ రోజు అడిగింది మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగాక నీవు ఇర్రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఇక దాన్ని ఏమనాలో ఆ ఏజ్ చూసి గట్టిగా అనలేం. కానీ రివర్స్ తిట్టడం తాట తీయడం ఏది నాకు అర్థం కావట్లా. ఎవరు తాట తీస్తాడు? అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు, తాట తీస్తానంటాడు. ఇది ఆన్సరా? జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు? నేను అడిగేది ఏంది? అది ఎలాగో దించుతారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపిస్తారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు వచ్చి ఇక్కడ అడుగుతారు. రేపు ఎలాగో మీరు ఇళ్ళ దగ్గర పోయినప్పుడు అక్కడ అడుగుతారు. కానీ ఇప్పుడు దీనికి నీకు ఆన్సర్ ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకంటే నీకు ఆన్సర్ లేదు కాబట్టి. ఎలక్షన్లకు ముందు ఇంటింటికి పోయి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం చూపించారు. 3 రకాలుగా మోసం చేశారు. మేనిఫెస్టో అనే పేరుతో మేనిఫెస్టో ముందు నుంచి మొదలు పెట్టాడు. ఎక్కడ వివిధ సభల్లో కానీ మీటింగులతో పాటు ఆయన పర్సనల్ మీటింగులు, జాయింట్ మీటింగులతో చెప్పడంతో పాటు నాంచిగా ఆఖరికి మేనిఫెస్టో రూపంలో ఒకటి తీసుకొచ్చాడు. వాటిలో చెప్పాడు. అందులో బ్రాడ్గా ఇవి ఇస్తామని ఏదైతే ఉన్నాయో ఇంటింటికి పోయిన దాంట్లో ఇట్ ఈజ్ లైక్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గానే వస్తే బ్యాంకు నుంచి వచ్చినట్టు వచ్చి నువ్వు ఇచ్చావు విత్ సంతకంతో సహా. అంటే అది ఎట్లా చూస్తుంటే మనకు డేట్తో సహా. బాండ్ అని ఎందుకంటున్నామంటే ఇట్ ఈజ్ ఎ కమిట్మెంట్ 1-on-1 వీళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తే రామకృష్ణారెడ్డికి మధ్య, ఇదిగో రామకృష్ణారెడ్డి మీ ఇంట్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఇదిగో ఇంత అని చెప్పి నువ్వు చేసి నేను గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, త్రికరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నాను, ఇది భద్రపరచుకొని రేపు ఇచ్చేయండి. అవి మళ్ళీ క్యూఆర్ కోడ్లు దానికి ఏమేమి ఇచ్చేసి ఈరోజు మళ్ళీ నేను ఈ సాక్షిలో చూశాను. వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంటింటికి ఇవి కూడా పంపినాడు. ఎప్పుడైతే ఆ ఓటీపీ ఇది అయినాక మళ్ళీ ఎన్నికలకు ముందు అనుకుంటా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈయన కూడా ఉన్నాడు, జాయిన్ అయ్యాడు. ఇది జూన్ 2024 నుంచి ప్రారంభం అని వీళ్ళకు ఇచ్చినారు. వీళ్ళ ఇంట్లో ఇచ్చినారు. నువ్వు జనరల్ గా చెప్పిన హామీలు కాదు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇట్ ఈజ్ లైక్ బాండ్ రాసివ్వడం. మీ ఇంట్లో ఇంతమంది, దీనికి ఇంత, సంవత్సరానికి ఇంత వస్తుంది. ఎప్పుడు నుంచి? జూన్ 24 నుంచి అన్నాక జూన్ 24 నుంచి ఇప్పుడు 1 year అయిపోయాక ఎందుకు మీరు ఇప్పటి వరకు ఇవ్వాలి? ఇట్లా బాకీతో సహా మొత్తం పే చేయాలి కదా అనేది అడిగారు. మరి నువ్వు దానికి సమాధానం ఇస్తావా ఇవాళ? లేక అడిగే వాళ్ళు అడిగి చెప్తా నీకేం చెప్పేది? ఊర్లలో కొట్టుకుంటారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి నడకలాడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అన్నట్లుగా ఆ రెండు పార్టీల వైఖరి ఉందని, బీజేపీని అడ్డుకునేందుకు పన్నిన కుట్రలో భాగంగానే అవి నాటకాలకు తెరతీస్తాయని ఆరోపించారు. తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్క్షాప్లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జడ్జీలు, వ్యాపారస్తులు, సినీ నటులు, విపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు ఫోన్లను ట్యాప్ చేస్తారని, బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది, నాయకులు, సోషల్ మీడియా టీం ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఈ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారని, అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మరి అనేక రకాల అంశాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటిని పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కానీ 420 సబ్ గ్యారెంటీస్ కానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటికే మనము విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటాం. మండల కమిటీలో వచ్చినటువంటి కొత్త రక్తము, నూతన నాయకత్వం, పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించి రానున్న రోజుల్లో మన మండల కమిటీలు, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం అనడం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరిని కలిసినా, ఏ తెలంగాణ ఉద్యమకారుని కలిసినా, ఏ తెలంగాణ విద్యావంతుడిని కలిసినా, ఏ తెలంగాణ కళాకారుని కలిసినా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారులను కలిసినా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రం రక్షించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే తెలంగాణ రక్షించలేము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.